యమ్మీ యమ్మీ చికెన్ మజ్జిగ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి, లేకపోతే నీసు వాసన వస్తుంది. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పావు కేజీ చికెన్ని వాటర్లో ఒక 30 మినిట్స్ నానబెట్టుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ ఇది 30 మినిట్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాను కాబట్టి సాల్ట్ కొంచెమే వేసుకోవాలి, రుచికి సరిపడా లైట్గా 1/2 స్పూన్ పట్టింది అంతే. కొంచెం పసుపు వేసుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. కొంచెం సిమ్లోనో మీడియం ఫ్లేమ్లోనో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్. 4-5 పచ్చిమిర్చిని ఇలా దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఆనియన్స్ మాడిపోతాయి. ఇందులో కొంచెం 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో స్పైసీ అంతా పచ్చిమిర్చితోనే రావాలి. ఎప్పుడైనా మజ్జిగ పులుసులోకి కారం కంటే ఇలా పచ్చిమిర్చిని ఇలా దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. వేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. బాగా స్మూత్గా చేసుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ వరకు. ఇందులోనే 1 కప్పు వరకు వాటర్ పోసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేసుకోవచ్చు, థిక్గా అయినా చేసుకోవచ్చు. మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో ఈ మజ్జిగని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తాలింపు ప్యాన్ పెట్టుకొని జస్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మినప్పప్పు, పెసరపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా కలిపి ఉంచుకున్న ఈ మజ్జిగలో ఈ తాలింపుని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఈ చికెన్ని కూడా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇంకా ఒక 10 మినిట్స్ మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ చికెన్ మజ్జిగ పులుసు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కిత్కాస్ కిచెన్.